నెల్లూరు టౌన్ హాల్లో యానాదుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ప్రథమ మహాసభ యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులు బాపట్ల వెంకటపతి అధ్యక్షతన నెల్లూరు వీఆర్సీ సెంటర్లోని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. టౌన్ హాల్ వరకు ర్యాలీ చేశారు. ముఖ్య అతిథులుగా నగర మేయర్ పొట్లూరి శ్రవంతి జయవర్ధన్ దంపతులు హాజరయ్యారు. యానాది ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలని నూతన ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం కె పులి చెంచయ్యను రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తిరుమల శెట్టి శ్రీనివాసులు, తిరుపతి రాష్ట్ర చైర్మన్గా కొమరగిరి శ్రీనివాసులు నియమితులయ్యారు. ఈ కార్యక్రమంలో చలంచెర్ల ప్రసాద్, జయంపు కనకయ్య, నంబూరి నాగయ్య, ఏ కళావతి, వెంకట రమణమ్మ, కుడుముల గోపాల్, దాసరి పోలయ్య, మానికల మహేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రసాద్ గారు, ప్రసాద్ గారు, వెంకటపతి గారు సన్మానించ. అలాగే గంధర్వ రమేష్ గారు, మేడం బాబాసాహెబ్ అంబేద్కర్, బాబాసాహెబ్ అంబేద్కర్, వెంకట రాఘవయ్య గారు, అల్లూరి శ్రీనివాసులు గారు. బంగారు పథకాలు చూపించు. బంగారు పథకాలు సన్మానం చేసే అదృష్టం సంతోషం ఉంది. రామసుబ్బమ్మ గారికి అందరూ కూడా కరతాళధ్వనులతో గట్టిగా మన గిరిజన జాతి ముఖ్యంగా ఈరోజు ఇంత పోరాటం చేసి స్థాయిలో ఉన్నారంటే. ఈరోజు టౌన్ హాల్లో యానాదుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ సంబంధించి ఈరోజు మా కుటుంబ సభ్యులందరితో కలిసి, సంఘ నాయకులందరితో కలిసి ఈరోజు ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఏదైతే యానాదుల విద్యార్థి దశ నుంచి కూడా ఉన్నటువంటి ఒక మంచి మార్గాన్ని వేసుకొని ఒక మంచి భవిష్యత్తు కలిగే విధంగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి మాట్లాడుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి మేము కూడా రావడం జరిగింది. నేను రావడం, వీళ్ళందరినీ కూడా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. నేను ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేసుకొని మేము కూడా దిశల వైద్యుగా ఒక గిరిజనుల అభివృద్ధి చెందాలని మేము కోరుకుంటూ, దానికి కావలసినటువంటి నేను కానీ మా హస్బెండ్ జయవర్ధన్ కానీ మాకు సంబంధించి ఎటువంటి సహాయం చేయడానికి ముందుంటామని, మా గిరిజన కుటుంబానికి సంబంధించి అందరూ కూడా ఒక మంచి ఉన్నత భవిష్యత్తులో నిలబడే విధంగా అందరూ కూడా ఉన్నత చదువులు చదువుకోవాలని, వారికి కావలసినటువంటి ఏమన్నా సహాయాల కోసం మమ్మల్ని సంప్రదిస్తే మేము ఎప్పుడూ అందుబాటులో ఉంటామని తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమాన్ని అరేంజ్ చేసినందుకు వెంకటపతి గారికి, చెంచయ్య గారికి, ప్రసాద్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, సుధీర్ గారికి ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుకోవాలని మేము వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. నెల్లూరు నగరంలోని టౌన్ హాల్లో యానాదుల గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల రాష్ట్ర మహాసభ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వివిధ జిల్లాల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గెజిటెడ్ నాన్ గెజిటెడ్ ఉద్యోగులందరూ కూడా హాజరు కావడం, వారి అభిప్రాయాల్ని ఇక్కడ పంచుకోవడం, భవిష్యత్తులో యానాదుల కోసం, గిరిజనుల కోసం ఎటువంటి కార్యక్రమాల్ని రూపొందించుకోవాలి, ఈరోజు అట్టడుగు స్థాయి అయినటువంటి యానాదుల
అభ్యున్నతి కోసం ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించాలి, గ్రామస్థాయి నుంచి వారిని ఏ విధంగా ఎడ్యుకేట్ చేయాలి, వారి అభ్యున్నతి కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ప్రభుత్వాల దగ్గర నుంచి ఎటువంటి సహాయాన్ని కోరాలి, ఇలాంటి అనేక విషయాల్లో ఉద్యోగులకు ఎటువంటి అవకాశాలు కలగాలి, ఎటువంటి లాభాలు చేకూరాలనేటువంటి అనేకమైనటువంటి విషయాల మీద ఈరోజు ఈ మహాసభలో చర్చించడం జరిగింది. ఈ చర్చించిన అంశాలని భవిష్యత్తులో కార్యరూపం దాల్చే విధంగా ముందుకు పోతాం, ఆ కార్యరూపాన్ని విజయవంతంగా నిర్వహిస్తాం అని తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంత ఘన విజయంగా నిర్వహిస్తున్నటువంటి మన వెంకటపతి గారికి, చెంచన్న గారికి, సుధీర్ గారికి, ప్రసాద్ గారికి, ఇంకా చాలామంది ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని చెప్పి వారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. ఎందుకంటే బాగా చదువుకొని ఉద్యోగాలు చేస్తూ యానాదుల్లో కొద్దిగా స్థిరపడి ఉన్నారు, కడుపు నిండిన వారు ఉద్యోగస్తులు, వాళ్ళకి ఎందుకు అని చెప్పని కొంతమంది అవాకు చవాకులు లేదా తెలియని తనంతో మాట్లాడుతుంటారు. కానీ ఉద్యోగులుగా మేము, ఎంప్లాయీస్గా మేము మా ఉద్యోగ నిర్వహణలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. అది క్లాస్ 4 కాడి నుంచి గ్రూప్ 1 కాడి నుంచి ఐఏఎస్ దాకా వారు యానాది అంటే ఒక రకమైనటువంటి ఉద్యోగస్తుడికి మిగతా ఉద్యోగస్తులతో పాటు మమ్మల్ని చిన్నచూపుగా చూస్తూ ఉన్నారు. ఇవే కాకుండా ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు 6,000 పైచీలకు ఉన్నాయని చెప్పని ప్రభుత్వాలే చెప్తున్నాయి. అయితే ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే గౌరవ మంత్రివర్గానికి, అలాగే శాసనసభ్యులందరికీ వినమ్రంగా వాళ్ళని విన్నవించుకుంటూ ఉన్నాం. అయ్యా, మీ పాలనలో మా యానాదులు బాగుపడే అవకాశాన్ని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. మరి స్వాతంత్రం సిద్ధించిన తర్వాత ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి జాతులు ఉన్నాయి. అందులో మరి గిరిజనులు ఉన్నారు. ఆ గిరిజనుల్లో యానాదులు మరి అట్టడుగా పరిస్థితుల్లో, దౌర్భాగ్య స్థితిలో ఈరోజు యానాదులు కొట్టుమిట్టాడుతూ మరి ఈరోజు యానాది కాలనీలోకి వెళ్తే మరి ఎవరిని అడిగినా మరి మీకు మీ స్థితిగతులు ఏంటి, మీ పరిస్థితులు ఏంటంటే ఏ కుటుంబాన్ని అడిగినా కూడా ఆధార్ కార్డు లేదు, మరి రేషన్ కార్డు లేదంటే దౌర్భాగ్య పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. మరి అనేక మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు చూస్తూ ఉన్నాం, కొత్త ప్రభుత్వాలు వస్తూ ఉన్నాయి, మరి ప్రభుత్వాలు పోతూ ఉన్నాయి. యానాదుల పరిస్థితి, దుస్థితి ఎక్కడ వేసిన గొంగళి అన్నట్లుగా ఈరోజు రాష్ట్రంలో ఉందంటే మరి ఎవరు సిగ్గుపడాలి, దీని కారకులు ఎవరు అనేటువంటి పరిస్థితి ఈరోజు మరి అధికారుల్ని, మరి రాజకీయ పార్టీ నాయకుల్ని ఈ వేదిక ద్వారా అడుగుతా ఉన్నాం. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి.